ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ ఛానల్ చూసినా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏ సర్వే సంస్థ చూసినా కూడా ఎక్కడ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతాయి అంతా కూడా ప్రస్తుతానికి చర్చ అంతా కూడా దీని మీద సాగుతుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి చాలా ఆయన ఒక స్టూడెంట్గా ఉండి ఒక ఎంప్లాయీగా ఉండి చాలా రీసెర్చ్ చేశారు. జగదీష్ గారు అని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యక్తిగతంగా సేకరించినటువంటి సమాచారాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా డేటా తీసుకుని ఆయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకుని మనకు ఒక రివ్యూ అంటే సర్వేకి సంబంధించి రిపోర్ట్ అయితే రెడీ చేసుకొచ్చారు. ఈ సర్వే రిపోర్ట్లో ఏ పార్టీకి అవకాశం ఉంది, అలాగే రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఏ పార్టీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి వాళ్ళు మేమే గెలుస్తున్నాం అని చెప్తున్నారు. అసలు నిజం ఎంత, అసలు ఏ పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీ ఎందుకు ఓడిపోబోతుంది, ఈ గెలిస్తే కనుక ఆ పార్టీ ఎందుకు గెలిచింది అనేది కూడా జగదీష్ గారు మనకి క్లియర్గా చెప్పడానికి అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్ సార్. చెప్పండి భయ్య, ఎలా ఉంది అంటే సర్వే మీరు ఎలా చేశారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా? అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మీ జర్నీ పొలిటికల్గా చేయడానికి? మీ ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రీవియస్గా అయితే ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. బట్ ఏంటంటే జనరల్గా మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సహజంగానే రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. సో ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఫాలో అవుతాము. సో 2014 డేటా, 2019 డేటా, సో ఆ డేటాతో పాటు ఇప్పుడు ఉన్న రాజకీయ మార్పులు పరిణామాలు అన్నీ చూసి 2024 ఎట్లా ఉంటుంది అని చెప్పి ఎవరైనా ప్రిడిక్షనే చేస్తారు. ఎగ్జాక్ట్ డేటా అనేది ఎవ్వరు చెప్పరు. సో అట్లాగే మేము ఏంటంటే మాకున్న పారామీటర్స్తో అన్నీ చెక్ చేసుకుని ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం జరిగిందండి. ఓకే. అంటే మీరు వ్యక్తిగతంగా ఓన్లీ మీరు ఒక్కళ్ళే అంటే ఈ రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నారా? సో నేను ప్రీవియస్గా ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఈవెన్ ప్రీవియస్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. చదివింది ICAA ఇంటర్ ప్లస్ MBA. సో పైథాన్ కోడింగ్, SQL కొంచెం యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మన వెబ్సైట్స్ నుంచి ఈసీ నుంచి. ఓకే. సో దాన్ని బట్టి అసలు మా నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ మనకి 25 పార్లమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్కి 7 అసెంబ్లీస్ ఉంటాయి. సో వాటి పరంగా ఎన్ని ఓట్లు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, జనసేనకి ఎన్ని వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చినాయి, పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని పోలేని, సో దానివల్ల ఏంటి డిఫరెన్స్, ఎవరెవరికి ఎక్కడ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది, ఎవరెవరు ఎక్కడ స్ట్రాటజిక్గా వీక్గా ఉన్నారు. సో మనకి జనరల్గా పారామీటర్స్ తెలుస్తాయి. అంటే క్యాస్ట్ పరంగా ఏ నియోజకవర్గంలో ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. సో ఈ బోత్ పారామీటర్స్ కన్సిడర్ చేసి ఒక రిపోర్ట్ లాగా, అంటే జనరల్గా ఎవరు ఎక్కువ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు, దాన్ని బట్టి ఒక డేటా లాగా ప్రెజెంటేషన్ అనేది అయితే చేసామండి. దాన్ని బట్టి చెప్పేదే ఇప్పుడు ఈ విశ్లేషణ. రైట్ సార్. అంటే మనకి ఇప్పుడు పార్లమెంట్ నుంచి తీసుకున్నాం. షూర్. స్టార్టింగ్ మనం శ్రీకాకుళం సైడ్ నుంచి చూసుకుంటే అరకు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. అరకు నుంచి మొదలు పెట్టింది. అరకులో ఈసారి ఎవరికి అవకాశం ఉంది, అరకు పార్లమెంట్ ఎవరికి అవకాశం ఉంది, కాన్స్టిట్యున్సీస్? సో అరకు వచ్చేసి 2014-19 ఈవెన్ అసెంబ్లీ తీసుకున్న పార్లమెంట్ తీసుకున్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ అండి. ఓకే. సో దీన్ని బట్టి ఈవెన్ ఆఫ్టర్ జనసేన ఇక్కడ టీడీపీకి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఈవెన్ 7 అసెంబ్లీ సీట్స్లో అట్లీస్ట్ 50,000 ఓట్స్ని యాడ్ చేసింది. బట్ స్టిల్ పాల్కొండ, కురుపం, పార్వతీపురం, సాలూర్, పాడేరు, రంపచోడవరం ఇవన్నీ వైఎస్ఆర్సీపీఏ స్వీప్ చేస్తుంది. ఈవెన్ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళం. శ్రీకాకుళం వచ్చేసి ఇది మిక్స్డ్ అండి. యాక్చువల్గా ఇక్కడ స్వింగ్ ఓటర్స్ ఎక్కువ లేరు. యాక్చువల్గా 2014-2019 డేటా కన్సిడర్ చేసిన. అండ్ దెన్ జనసేన స్ట్రెంగ్త్ తీసుకుంటే కంపేర్డ్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్, అంటే మనకి ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా వాటితో కంపేర్ చేస్తే రిలేటివ్లీ కొంత లెస్గానే ఉందండి. బట్ స్వింగ్ ఓటర్స్ ఎక్కువ లేరు. ఎక్కువ నెక్ టు నెక్ ఉంది, కానీ ఈసారి కొంచెం టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు
90% టీడీపీ విన్ అవుతుంది. ఏ కాన్స్టిట్యున్సీ? శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ విన్ అవుతుంది. Okay, MP. దాంట్లో ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ పలాస నెక్ టు నెక్ ఉంది, కొంత టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఓకే. పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వరుస మొత్తం టీడీపీ కొడుతుంది. ఇచ్చాపురం ఆల్రెడీ రిటైన్డ్ సీట్ టీడీపీ 2019, 2014. ఒక్క నర్సన్నపేట మాత్రం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది ఓకే. ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం. ఓకే. సో విజయనగరం యాక్చువల్గా 2014 మిక్స్డ్ ఉండండి, బట్ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ 2019లో ఇటేపు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు, క్లియర్ ఎడ్జ్ ఇప్పుడు 2024 కూడా వాళ్ళకే ఉంది. యాక్చువల్గా పార్లమెంట్ కూడా చాలా కీన్ కంటెస్ట్ ఉంది ఇక్కడ, బట్ ఏంటంటే ఎడ్జ్ ఎక్కువ వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది. ఇక్కడ టీడీపీ రాజాం, బొబ్బిలి, విజయనగరంలో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఎచ్చెర్ల, చీపుర్పల్లి, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెల్లిమర్ల మాత్రం జనసేనకి ఇష్టం వల్ల కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది, బట్ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉందండి. జస్ట్ మామూలుగా అక్కడ ఈ బొత్స సత్యనారాయణ ఇంపాక్ట్ వల్ల. ఇక ఏమన్నా ఫైట్ చేస్తే గెలిస్తే కనుక అది ఓన్లీ జనసేన వల్లే, అంటే టీడీపీ వల్ల కాదు, ఓన్లీ అది సోల్ క్యాండిడేట్ వల్లే. తర్వాత వచ్చేసి విశాఖపట్నం మాత్రం ఎన్డీఏ కూటమికి ఫుల్ స్వింగ్ ఉందండి. ఎన్డీఏ కూటమి అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ బీజేపీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది యాక్చువల్గా. సో స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉన్నా కానీ యాక్చువల్గా ఇక్కడ నార్త్, విశాఖపట్నం నార్త్ బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా శృంగవరపుకోట, భీమిలి, గాజువాక, విజయవాడ, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, ఇవన్నీ కూడా యాక్చువల్గా టీడీపీ జనసేనకే ఫెచ్చింగ్ ఉండేయండి. అంటే క్లీన్ స్వీప్ చేసేస్తారు పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్. విశాఖపట్నం సౌత్ కూడా జనసేన క్యాండిడేట్కి ఎడ్జ్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా యూత్ ఓటింగ్ చాలా ఫేవరబుల్ గా ఉంది జనసేనకి. సో ఏంటంటే అది టీడీపీ సపోర్ట్ కూడా వచ్చేసరికల్లా అది టీడీపీ కంచుకోట అవటం వల్ల అది ఇంతవరకు 2019లో కూడా టీడీపీ విన్నింగ్ సీట్. అది యాక్చువల్గా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, బట్ క్యాడర్ ఈజ్ విత్ టీడీపీ. వాళ్ళు 80 to 90% ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది యాక్చువల్గా. మా ఫ్రెండ్స్ ద్వారా, అక్కడ ఉన్న మా ఎంప్లాయీస్ అంటే కొలీగ్స్ ద్వారా మాకు ఉన్న డేటా. అంటే శాంపుల్ సైజ్ తక్కువ, 20 to 25, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ దట్ జనసేన విల్ విన్. సో నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి అండి. అనకాపల్లిలో బీజేపీ విన్ అవుతుందండి, జస్ట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన. బికాజ్ ఇక్కడ అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి 3 జనసేన క్లీన్ స్వీప్ చేస్తుంది. 3 పోటీ చేస్తుంది, 3 క్లీన్ స్వీప్ చేస్తుంది. మడుగుల కొంచెం వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ ఉంది, కానీ యాక్చువల్గా కూటమి వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, టీడీపీయే విన్ అవ్వచ్చు. పాయకరావుపేట టీడీపీ కన్ఫర్మ్. నర్సీపట్నం టీడీపీ కొంచెం వీక్ ఉంది, కానీ జనసేన సపోర్ట్తో అయ్యన్న పాత్రు గారు మళ్ళా గెలవచ్చు. చోడవరం మాత్రం వైఎస్ఆర్ ఏపీ ఉంది, కూటమి ఇంపాక్ట్ లేదు యాక్చువల్గా. నెక్స్ట్ కాకినాడ అండి. కాకినాడ పార్లమెంట్ జనసేన స్వీప్ చేస్తుంది మొత్తం పార్లమెంట్. దాంట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాం అనేది బిగ్గర్ ఇంపాక్ట్ ఉంది. ఇంపాక్ట్ ఆయన ఇంపాక్ట్ పార్లమెంట్ మొత్తం మీద, పార్లమెంట్ ఎంత వరకు ఉందంటే తుని వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది. ఈవెన్ అక్కడ యాక్చువల్గా కాపు ఓటింగ్ ఎక్కువ, వాళ్ళు జనరల్ గా వైఎస్ఆర్సీపీతో ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ప్రచారం కానీ డిగ్రేడ్ చేస్తాం వల్ల, ఒక లైన్ క్రాస్ చేస్తాం వల్ల ఏమో కానీ కొంత చేంజ్ ఉంది. యాక్చువల్గా తుని అసలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని, బట్ అంత గెలిచినా కానీ మినిమం 2000-3000 ఓట్స్ కన్నా ఎక్కువతో గెలవదు. బట్ మా దాంట్లో అయితే అక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తుంది. తునిలో టీడీపీయే విన్ అవుతుంది. కాకినాడ జనసేన విత్ పిఠాపురం అండ్ కాకినాడ రూరల్ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్. మిగతా తుని, ప్రతిపాడు, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం మొత్తం అన్ని టీడీపీ. కాకినాడ సిటీ గురించి ఒకసారి చెప్పండి సార్. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఉన్నారు, బట్ జనసేన వచ్చి యాడ్ అవుతాం వల్ల ఓట్ బ్యాంక్, మీరు 2019లో టీడీపీ విన్ అయింది 23 సీట్స్, ఓటీ జనసేన వచ్చింది.
ఓకే. ఎప్పుడైతే జనసేన తన స్ట్రెంగ్త్ ని కూటమికి ఇచ్చిందో వాళ్ళు స్టార్ట్ అవుతుంది, విజయాన్ని స్టార్ట్ చేసింది 56 సీట్స్ తో. ఓకే. ఎందుకంటే 32 సీట్లు అర్థమెటికల్ యాక్యురసీ జనసేన సీట్స్ కూడా కలిసేసరికి చీలటం వల్ల ఓడిపోయింది. వాళ్ళ బలం 56 సీట్లే అయింది. ఓకే. దాంట్లో ఇది కూడా ఉంది, కాకినాడ సిటీ కూడా ఉంది. ఓకే. మీకు టీడీపీ జనసేన కలిపేసరికల్లా ఆల్రెడీ 16,000 ప్లస్ లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఇంకా ఈ పెరుగుతాయే గానీ మెజార్టీ తగ్గదు. తగ్గే అవకాశం లేదు. సో ద్వారంపూడి గారు అది ఓకే గానీ వాళ్ళు కొంతవరకు మెజార్టీ తగ్గిస్తారు కానీ గెలుపు అయితే అంత ఈజీ కాదు. అంటే జనసేన వల్ల ఈసారి మళ్ళీ ఓడిపోబోతున్నారంట. కరెక్ట్. అది ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్. అంటే అది పవర్ ఆఫ్ స్ట్రెంగ్త్. టీడీపీ జనసేన కలిసినప్పుడు ఏంటంటే మీకు ఒక పవర్ ఉంటది, ఒక స్ట్రెంగ్త్ ఉంటది. విడివిడిగా అయినప్పుడు కళ్యాణ్ గారు మళ్ళీ అక్కడే పోటీ చేయడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాం అనేది అది పర్టికులర్ గా అది మీకు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఇస్తుంది అది యాక్చువల్ గా. ఇప్పుడు అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు మైనస్ అయ్యేదేమో, ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకోకుండా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చాడో టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది, ఇది అవుద్ది, కాబట్టి అది పక్కా క్లీన్ స్వీప్. అది రాజమండ్రి. నెక్స్ట్ అమలాపురం. ఓకే. అమలాపురం. సో అమలాపురం జనసేన వల్ల బాగా లాభపడుతున్న ప్లేస్ ఏమన్నా ఉందంటే టీడీపీ, అది అమలాపురం. ఎంపీ సీటు పక్కా గెలుస్తుంది. అండ్ మొత్తం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. రామచంద్రపురంలో కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది, అది కూడా వేవ్ లో టీడీపీకే రావచ్చు. మిగతాది మామిడివరం, అమలాపురం, ఈవెన్ పి గన్నవరం జనసేన స్వీప్ చేస్తుంది. కొత్తపేట టీడీపీ విన్ అవుద్ది. రాజోలు జనసేన అది 2019 లో గెలిచిన సీటే, ఈసారి టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది. అది ఈవెన్ 2019 లో అయినా జనసేన 800+ ఓట్స్ తో గెలిచింది. ఈసారి పోయినసారి అక్కడ త్రిముఖ్ పోటీ జరిగింది. ఎప్పుడైతే 2 మెయిన్ స్ట్రెంగ్త్ ప్లేయర్స్ యాడ్ అయ్యారో అది 99% అది వాళ్ళకే వెళ్ళిపోద్ది. సో పి గన్నవరం జనసేన. తర్వాత రాజమండ్రి ఇక్కడ బీజేపీ విన్ అవుతుంది. సో పార్లమెంట్ రాజమండ్రి బీజేపీ విన్ అవుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తే అనపర్తి, గోపాల్పురం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది. సో యాక్చువల్ గా ఇక్కడ అనపర్తి అనేది పార్లమెంట్ కూడా డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ హై రెడ్డిస్ ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. యాక్చువల్ గా 2014 లో జస్ట్ 1000+ ఓట్స్ తో టీడీపీ విన్ అయింది. అలాంటిది 2019కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ మోర్ దెన్ 55,000 ఓట్స్ గెలిచింది. ఇక్కడ జనసేనకి 12,000 ఓట్స్ ఉన్నాయి. స్టిల్ 42,000 ఓట్స్ తో వైఎస్ఆర్సీపీ లీడింగ్ ఉంది. అది ఎట్లా ఉందంటే ఎంపీ సీట్ని కూడా ప్రభావితం చేసేలాగా ఉంది యాక్చువల్ గా. సో అక్కడ ఆ పరిధి వరకు కొంచెం నెక్ టు నెక్ ఉన్న. యాక్చువల్ గా ఇక్కడ ఈసారి కొంత రెడ్డిస్ ఓట్ బ్యాంక్ కూడా కూటమికి పడిందని చెప్పి అంటున్నారు. సో అనపర్తి కనుక తక్కువ మెజారిటీతో ఓడిపోయిన కూటమి, రాజమండ్రి పక్కా విన్ అయిపోతుంది పార్లమెంట్. సో కాకినాడ సిటీ రూరల్ కూడా టీడీపీ అది ఇందాక డిస్కస్ చేశాం కదా. రాజమండ్రి మీరు కాకినాడ అన్నారు. రాజమండ్రి అర్బన్ రూరల్ పక్కా టీడీపీ అయ్యి 2019 లో కూడా గెలిచినాయి. అక్కడ యాక్చువల్ గా గెలుస్తుంది. నెరడోల్లో కూడా జనసేన విత్ టీడీపీ సపోర్ట్ 2 కలయిక వల్ల అక్కడ కూడా విన్ అవుతుంది. యాక్చువల్ గా జనసేన సపోర్ట్ లేకపోతే అది అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలి. బట్ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగింది కాబట్టి అది కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ నర్సాపురం. సో నర్సాపురం బీజేపీ విన్ అవుతుంది. ఇది మొత్తం స్వీప్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కడ గెలవట్ల. ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, పాలకొల్లు ఉండి మొత్తం టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తున్నాయి. జనసేనకి 3 సీట్స్ వస్తున్నాయి. తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం. మిగతాయి ఆచంట, తణుకు, పాలకొల్లు ఉండి టీడీపీ విన్ అవుతుంది. నెక్స్ట్ ఏలూరు చాలా క్రిటికల్ గా ఉంది యాక్చువల్ గా. వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పార్లమెంట్ లో టీడీపీకి కొంత ఇజ్జే ఉంది యాక్చువల్ గా. బట్ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే పోలవరంలో యాక్చువల్గా పోలవరం ఒకటే విన్ అయ్యేటట్టు ఉంది. అది ఎంత మెజార్టీతో గెలుస్తుంది అన్నది తెలియదు. ఇక్కడ జనసేన అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల పోలవరంలో మెజారిటీ తగ్గితే వైఎస్ఆర్సీపీ, ఏలూరులో టీడీపీ విన్ అవుతుంది ఎంపీ సీట్. మిగతాది ఉంగుటూరు జనసేన విన్ అవుతుంది. దెందులూరు యాక్చువల్గా క్యాండిడేట్ వైజ్ జనసేన అంటున్నారు, సారీ
దెందులూరు క్యాండిడేట్ వైజ్ గా వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ ఉంది, బట్ కూటమి ఇంపాక్ట్ వల్ల జనసేన గెలిచారు. సారీ టీడీపీ టీడీపీ విన్ త్రిబులర్. దెందులూరు యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి అడ్వాంటేజ్ ఉంది, యాక్చువల్ గా మంచి పేరు దాంట్లో. ఓకే. బట్ ఏంటంటే కూటమి వేవ్ వల్ల టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంది నెక్ టు నెక్ లో. ఓకే ఓకే. అది సో మిగతా ఇంకా ఏలూరు కానీ చింతలపూడి టీడీపీ పక్కా విన్ అవుతుంది. ఈవెన్ ఈసారి న్యూస్ వీడ్ కూడా గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్. సో ఏలూరు కొంచెం ప్రిడిక్ట్ చేసేటట్టు లేదు యాక్చువల్గా, బట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అయితే కూటమి వల్ల ఏలూరు అయితే కూటమికి ఉంది. మెజారిటీ తగ్గిన ఛాన్సెస్ ఇక్కడ గెలిచిందంటే పవన్ కళ్యాణ్ వల్లే. మెయిన్ ఏంటంటే పోలవరంలో ఇక్కడ జనసేన ఓడిపోయినా కానీ మెజారిటీ తగ్గిస్తే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది ఎంపీ విషయంలో కానీ. మిగతా క్రాస్ ఓటింగ్ పడచ్చు. క్రాస్ ఓటింగ్ అని కాదు, అక్కడ ఫైట్ ఎక్కువ చేస్తే 30,000 ఓడిపోయేది 2,000 5,000 మెజార్టీతో ఓడిపోతే అక్కడ పార్లమెంట్ లో మీకు బెనిఫిట్ అవుతుంది అట్లా. లేకపోతే పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మచిలీపట్నం ఇక్కడ జనసేన గెలుస్తుంది. ఇక్కడ పామరు తప్ప మిగతా అన్ని సీట్స్ టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఈవెన్ పామర్ కూడా కాంగ్రెస్ నుంచి చాలా ఓట్ బ్యాంక్ వాళ్ళు ఈవెన్ షేర్ చేసుకుంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్తో గెలవచ్చు. సో మచిలీపట్నం జనసేన డామ్ షూర్గా గెలుస్తుంది. బట్ ఎలక్షనీరింగ్ లో మేము యాక్చువల్గా చూసింది ఏంటంటే ఎంపీ సీట్ దగ్గర ఎలక్షనీరింగ్ అప్పుడు ఈవెన్ గ్లాస్కి ఓటేస్తాకి ఈవెన్ 65 years ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళు ఇలిటరేట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవెన్ ఎందుకంటే నేమ్స్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షనరింగ్ బాగా చేశారు. ఈవెన్ బాలశౌరి అనే నేమ్కి బాలశౌరమ్మ వాళ్ళకు కూడా గ్లాస్ లాంటిది అట్లా గుర్తులు పెడతాంతో ఈవెన్ తెలవక కన్ఫ్యూజ్ అయ్యి బయటికి ఎట్లా చెప్పాలో తెలవక చాలా మంది కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా మేము చూసాం డైరెక్ట్ గా. కనిపిస్తుంది అక్కడ ఏంటంటే రిలేటివ్స్ తప్ప వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు లోపలికి వెళ్తాకి. సో ఏంటంటే లేని వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యారు. తెలవక ఫస్ట్ లో కాంగ్రెస్ ఉండే సర్కిల్ ఫస్ట్ మనం పార్లమెంట్ కి వేస్తాం, నెక్స్ట్ అసెంబ్లీకి వేస్తాం. సో ఫస్ట్ జనసేన పోటీ చేసిన కాకినాడ దగ్గర ఎస్పెషల్లీ మచిలీపట్నం దగ్గర ఏంటంటే ఫస్ట్ మనం జనసేన కోటేసి నెక్స్ట్ అసెంబ్లీ వైజ్ వెళ్ళాలి. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు యాక్చువల్గా. అది ఎడ్యుకేట్ చేస్తాంలో అయితే ఫస్ట్ కొంత కూటమి కూడా విఫలం అయ్యారు. అంటే పలానా ఇది మన గుర్తు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తారు వైఎస్ఆర్సీపీ. కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉండదు దీనివల్ల. చీలే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కూటమికి వెళ్ళారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ ఓట్స్ ఉంటాయి కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత కనిపించదు. బట్ ఈ చెప్పా కదా ఈ అనపర్తి పోలవరం ఇలాంటి చోట్ల ఏంటంటే మైనస్ అయ్యే అవకాశం ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ విజయవాడలో పార్లమెంట్ కానీ సీట్స్ కానీ మొత్తం ఒక్క తిరువూరు తప్ప, తిరువూరు ఒకటి వైఎస్ఆర్సీపీకి ఉంది, మిగతా అంతా ఎడ్జ్ మొత్తం కూటమికే ఉంది యాక్చువల్గా. ఇక్కడ జనసేన ఏం పోటీ చేయలేదు. బట్ జనసేన ఓట్స్ అని చాలా అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ విజయవాడ దానికే 70,000+ ఓట్స్ ఉన్నాయి యాక్చువల్గా జనసేన. అవి మొత్తం యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఈవెన్ విజయవాడ ఈస్ట్ అది 2019 గెలిచిన సీట్ అయినా కానీ ఈసారి కొంత నెక్ టు నెక్ ఉంది యాక్చువల్గా. దేవినేని అవినాష్ ఫండింగ్ ఎలక్షనీరింగ్ కొంచెం ఎక్కువ చేసేసరి కల్లా. బట్ ఏంటంటే అది యాక్చువల్గా ప్రజారాజ్యం గెలిచిన సీట్ యాక్చువల్గా. ఆ ఓట్ బ్యాంక్ తోడవటం వల్ల ఈసారి టీడీపీ రిటైన్ చేసుకుంటుంది ఆ సీట్. నెక్స్ట్ ఈ గుంటూరు వచ్చేసరికల్లా స్వింగ్ ఓటర్స్ బాగున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మీకు గుంటూరు దగ్గర నుంచి స్వింగ్ ఎక్కువ ఉంది. గుంటూరు ఒకటి, ప్రకాశం ఒకటి. సో ఇక్కడ జనసేన తెనాల్లో పోటీ చేసింది యాక్చువల్గా. ఇక్కడ తెనాల్లో టీడీపీ స్ట్రెంత్ తో గెలుస్తుంది యాక్చువల్గా. అక్కడ ఏంటంటే పోటీ చేస్తుంది ఇద్దరు చౌదరీస్. ఈవెన్ టీడీపీ క్యాండిడేట్ సీట్ రాయన్ ఆయన కూడా చౌదరీస్. బట్ ఏంటంటే అక్కడ కొంత ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ కొంత షిఫ్ట్ అయ్యింది. ఒక 5% 10% పోలరైజ్ అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. బట్ స్టిల్ గుంటూరు ఈవెన్ ఎంపీ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆర్థికంగా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టింది పోలరింగ్ లో కూడా. సో ఇది ఖచ్చితంగా స్వీప్ అవుద్ది. తెనాలి కూడా జనసేనకే ఎడ్జ్ ఉంది. మిగతా కాన్స్టిట్యూన్సీలు గుంటూరు, తాడికొండ, మంగళగిరి,
పొన్నూరు, గుంటూరు ఈస్ట్, ఓకే ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్. ఈవెన్ గుంటూరు వెస్ట్ పోయినసారి స్లైట్ మెజార్టీతో పోయింది యాక్చువల్గా. ఇప్పుడు చాలా సర్వీస్ కూడా గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు, కానీ బట్ మాకు ఉన్న డేటా ప్రకారం అయితే గుంటూరు వెస్ట్ కూడా టీడీపీయే గెలుస్తుంది. ఓకే ఇక్కడ మంగళగిరి ఇంపాక్ట్ కూడా చాలా ఉంది యాక్చువల్గా. లోకేష్ అంటే పవన్ కళ్యాణ్కి వచ్చినంత మెజార్టీ వస్తుందా రాదా పక్కన పెడితే ఇట్స్ ఏ టఫ్ సీట్ యాక్చువల్గా. ఓకే అందులో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సపరేట్ గా పోటీ చేస్తున్నాయి. అది సిపిఐ, సిపిఎం వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ యాక్చువల్గా. సో మెజార్టీ మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఖచ్చితంగా పోయినసారి 5,000 ఓట్స్ తో ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా 10,000 ప్లస్ ఓట్స్ అయితే విన్ అవుతాడు. మెజార్టీ ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రిడిక్ట్ చేయలేము. బట్ గుంటూరు ఇవన్నీ స్వీప్. నెక్స్ట్ నర్సారావుపేట. సో నర్సారావుపేట కొంత చాలా టైట్ ఉంది, ఎడ్జ్ ఉంది టీడీపీకి కొంత, బట్ నెక్ టు నెక్ ఉంది. బికాజ్ ఇక్కడ నర్సారావుపేట ఒకటి, వినుకొండ ఒకటి ఫుల్ ఫేవర్ ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ మెజార్టీస్ ఎక్కువ వస్తే నర్సారావుపేట ఎంపీ సీట్ మీద కూడా ప్రభావం చూపించవచ్చు. ఇక్కడ టీడీపీ విన్ అయ్యే పెద్ద కోర్పాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లను తక్కువ మెజార్టీతో విన్ అవుతున్నారు. ఈవెన్ గురజాల, మాచర్ల వెరీ వెరీ టఫ్, జస్ట్ బిలో 1,000 ఓట్స్ టీడీపీ విన్ అవ్వచ్చు, ఆర్ వైఎస్ఆర్సీపీకి అయినా 200-300 ఓట్స్ విన్ అవ్వచ్చు. నెక్స్ట్ బాపట్ల ఎంపీ సీట్ యాక్చువల్గా అది టీడీపీ అనుకున్న క్యాండిడేట్కి కాకుండా బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చింది. బట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ అసెంబ్లీలో కూడా బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా వేమూరు, సంతనోట్లపాడు, రేపల్లె, పర్చూర్, అద్దంకి, చీరాల ఇవన్నీ కమ్మ బేస్డ్ ఓటింగ్ స్ట్రాంగ్ హోల్డ్ బ్యాక్ ఉంది. ఈవెన్ మానిటరీ పరంగా కూడా, పోలింగ్ పరంగా కూడా వైఎస్ఆర్సీపీతో టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో చేశారు యాక్చువల్గా, అమౌంట్ అయినా కానీ పోలింగ్ అయినా కానీ. సో బాపట్ల ఈ సీట్స్ అన్ని టీడీపీకే అవకాశం ఉంది ఎక్కువ. ఈవెన్ ఇక్కడ కమ్మ క్యాస్ట్ ఫ్యాక్టర్ చాలా సపోర్ట్ చేసింది. ఈవెన్ కాపు ఓట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి. సో దానివల్ల ఏంటంటే బాపట్ల కానీ ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ టీడీపీ విన్ అవుతుంది యాక్చువల్గా. తర్వాత ఒంగోలు పార్లమెంట్ వచ్చి స్టిల్ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంది, బట్ టీడీపీ కూటమి నుంచి స్ట్రాంగ్ హోల్డ్ బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మైనస్ ఏంటంటే జనసేనకి ఎక్కువ ఓటింగ్ లేదు 2019, బిలో 30,000 ఓట్స్ ఉంది, అది ఒక్కటే కూటమికి మైనస్. దానివల్ల ఏంటంటే ఒంగోలు, మార్కాపురం, కొండాపి స్లైట్ మార్జిన్తో టీడీపీ గెలుస్తుంది. మిగతా దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ఇవన్నీ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంది. ఈ ప్లేసెస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే కనుక యాక్చువల్గా అది జగన్ సెల్ఫ్ మిస్టేక్స్ అన్నట్టే. యాక్చువల్గా కూటమని కాదు, సెల్ఫ్ స్ట్రాటజికల్ మిస్టేక్స్ వల్ల ఓడిపోతామని ఒంగోలు ఓడిపోతే. నెక్స్ట్ నెల్లూరు యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ బ్యాక్. బట్ యాక్చువల్గా డ్యూ టు మీకు తెలుసు యాక్చువల్గా ఎంపీ వైఎస్ఆర్సీపీ వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అవటం వల్ల ఈవెన్ పోలింగ్ కూడా అంతా వైఎస్ఆర్సీపీతో ఫస్ట్ టైం టీడీపీ మ్యాచ్ అయింది నెల్లూరులో లాస్ట్ 15 ఇయర్స్లో. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరులో ఫస్ట్ టైం టీడీపీ అనేది హిట్ బ్యాక్ చేసింది యాక్చువల్గా. యాక్చువల్గా ఇక్కడ కూడా జనసేనకి 35,000 ఓట్సే ఉన్నాయి 2019లో, అది కొంత మైనస్ అవ్వచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ ఓన్లీ కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ తక్కువ మెజార్టీతో గెలవచ్చు. బట్ వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి ఎక్కువ మెజార్టీతో గెలవచ్చు. సో పార్లమెంట్ కూడా నెక్ టు నెక్ ఉంది, టీడీపీకి ఎడ్జ్ ఉంది. స్టిల్ వైఎస్ఆర్సీపీ ఈజ్ హోల్డింగ్ బ్యాక్ నెల్లూరు. నెక్స్ట్ నంద్యాల పార్లమెంట్ అండ్ 7 వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. ఇక్కడ బన్గాన్పల్లిలో టీడీపీ విన్ అవుతుంది. ఆలగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, దోనే ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది హ్యూజ్ మెజార్టీతో. ఎంపీ మాత్రం ఈయన గెలుస్తారా? ఎంపీ కూడా వైఎస్ఆర్సీపీ. ఇక్కడ జనసేనకి స్ట్రెంగ్త్ లేకపోతాం కూడా ఒక మైనస్. జనసేనకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో అక్కడ కూటమి విన్ అవుతుంది. జనసేనకి కొంత బలం తగ్గుతుంది అన్నప్పుడు కూటమి కూడా వీక్ అయిపోతుంది. ఇక్కడ జనసేనకి 22,000 ఓట్సే ఉండే,
పర్టికులర్గా టీడీపీ కూడా వీక్ అయింది. సో స్ట్రాంగ్ కూడా అవ్వలే యాక్చువల్గా ఓకే ఎలక్షన్స్ ముందు. బంగాన్పల్లి ఒక్కటి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ కర్నూలు కూడా సేమ్ నంద్యాల లాగానే. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పార్లమెంటు వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది. బట్ అసెంబ్లీకి వచ్చేసరికల్లా కర్నూలు టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఈవెన్ ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి, అయినా కానీ టీడీపీ 1000-2000 మెజార్టీతో బయటపడవచ్చు. అండ్ అదోని ఇక్కడ బీజేపీకి ఇచ్చారు యాక్చువల్గా. సో యాక్చువల్గా లాట్ ఆఫ్ పోల్స్ అన్ని వైఎస్ఆర్సీపీ ప్రిడిక్ట్ చేస్తుంది, కానీ యాక్చువల్గా పోయినసారి ఇక్కడ జనసేనకి 12,000 ఓట్స్ ఉంటాయి, అవి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి యాక్చువల్గా. ఆల్మోస్ట్ 12,000+ ఓట్స్. టీడీపీ కూటమి ఓట్స్ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆయన యాక్చువల్గా కమ్మ క్యాండిడేట్ అనుకుంటా, నాకు పర్టికులర్గా 100% ఐఎమ్ నాట్ షూర్. సో పోల్ ఇంజనీరింగ్లో మొత్తం ఒక 1,000-1,500 ఓట్స్తో అదోని కూడా విన్ అవ్వచ్చు యాక్చువల్గా బీజేపీ. సో రిమైనింగ్ పట్టికొండ, కొడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, మాలూరు విత్ హ్యూజ్ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. మెజార్టీస్ కూడా చాలా హ్యూజ్గా ఉంటాయి. నెక్స్ట్ అనంతపూర్ టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే. అది గుంటకల్లు, సింగన్మల రెండు వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ మెజార్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ రెండిట్లో కాంగ్రెస్ ఎంత ఓట్ బ్యాంక్ చీలుస్తుంది అన్న దాన్ని బట్టి అనంతపూర్ పార్లమెంట్ అనేది డిసైడ్ అవుతుంది. మిగతాది రాయదుర్గం, తాడిపత్రి, అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గం టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎంపీకి టీడీపీ ఎడ్జ్ ఉంది. కాకపోతే గుంటకల్లు, సింగన్మలలో కాంగ్రెస్ ఓట్లు చీల్చి మెజార్టీ తగ్గితే అది టీడీపీకి ఫిచ్ అవుతుంది. ఇక్కడ జనసేనకి స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉండటం కొంత మైనస్. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ విన్ అవుతుంది. పుత్తపర్తి, కదిరి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా రాప్తాడు, మడకసిర, పెనుకొండ, ధర్మవరం బీజేపీ విన్ అవుతుంది. హిందూపూర్ టీడీపీ. ఇక్కడ మడకసిర వచ్చి స్లైట్ ఎడ్జే ఉంది యాక్చువల్గా. క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తాం వల్ల. ధర్మవరం ఏంటంటే ఇది యాక్చువల్గా బీజేపీ విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది యాక్చువల్గా. పోలింగ్ ఇదంతా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, బట్ తక్కువ మెజార్టీతో బయటపడవచ్చు. ఎంపీ అయితే పక్కా టీడీపీ. నెక్స్ట్ కడప వచ్చేసి 7 అసెంబ్లీ సీట్స్ బడ్వేల్, కడప, పులివెందల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అన్నీ వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుంది. ఒక్క మైదుకూరులో ఒక్క చోటే కొంత టీడీపీ కొంత మెజార్టీ తగ్గియచ్చు. బట్ కడప పార్లమెంట్ కూడా ఈవెన్ కాంగ్రెస్ ఓట్లు చీల్చినా కానీ స్టిల్ కడప వాళ్ళకే వైఎస్ఆర్సీపీకే ఉంది ఫిచ్చింగ్. నెక్స్ట్ రాజంపేటలో ఒక్క పీలేరు, మదనపల్లిలో టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంది. ముఖ్యంగా మదనపల్లిలో జనసేనకి ఓట్ బ్యాంక్ ఉంది యాక్చువల్గా. 15,000 ఓట్స్ ఉన్నాయి. యాక్చువల్గా జనసేన పోటీ చేసి ఉంటే కొంత బాగుండేదేమో. ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయినాయి అన్న దాన్ని బట్టి ఛాన్సెస్ ఉంటాయి. మదనపల్లి, పీలేరు టీడీపీకే ఎడ్జ్ ఉంది. మిగతా చోట్ల రాజంపేట, కోడూరు, రాయచోటి, తమ్మన్పల్లి, పొంగనూరు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. రాజంపేట పార్లమెంట్ కూడా వాళ్ళే విన్ అవుతున్నారు. రైల్వే కోడూరు బదులు మదనపల్లి జనసేన పోటీ చేస్తుంటే కొంత ఛాన్స్ ఉండేదేమో. అది బలం లేని సీట్. యాక్చువల్గా 10,000 ఓట్సే ఉన్నాయి పోయినసారి. దానికన్నా బెటర్ ఇది 15,000 ఓట్స్ ఉన్న సీట్ కదా. బట్ ఏంటంటే అది ఫైట్ చేశారు. బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియా అది. సో నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. ఇక్కడ సర్వేపల్లి ఈసారి సోమిరెడ్డి గెలిచే అవకాశాలు స్లైట్గా ఉన్నాయి. తిరుపతి జనసేన విన్ అవుతుంది యాక్చువల్గా. అక్కడ ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇటేపేమో కన్సాలిడేట్ అయింది ఓటు. సో మిగతా సీట్స్ గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సచ్చివేడు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ హ్యూజ్ మెజార్టీతో గెలవచ్చు. సో పార్లమెంట్ కూడా వాళ్ళకే వస్తుంది. నెక్స్ట్ చిత్తూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీయే విన్ అవుతుంది. యాక్చువల్గా టీడీపీ విన్ అయిన సీట్ ఇది 2014లో.
బట్ కుప్పం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాం వల్ల ఆ మెజార్టీతో చిత్తూరుకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే ఎప్పుడైతే మెజార్టీ తగ్గిపోతా వచ్చిందో చిత్తూరు వైఎస్ఆర్సీపీ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఓకే యాక్చువల్గా కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియా ఉమ్, ఇక్కడ కుప్పం నగరి తప్ప. కుప్పం నగరిలో టీడీపీ విన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అండ్ చంద్రగిరి, చిత్తూరు, గాంధార, నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. ఓకే. అండ్ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. మెయిన్ ఇక్కడ అంటే ఈసారి మీ దాంట్లో కూడా కూటమే వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే ఎందుకని, అంటే ఈసారి కూటమి గెలవడానికి కారణం ఏంటంటారు, వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ ఎక్కడ రీజియన్స్ వైజ్ గా ఓటింగ్ కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే క్యాస్ట్ వైజ్ గా అండ్ రీజియన్ వైజ్ గా కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే సో ఏంటంటే ఫ్యాక్టర్స్ ఈవెన్ మనం తెలంగాణలో చూస్తే హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కోటేసింది, రూరల్ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్కి ఉంది. అక్కడ కూడా సేమ్ అట్లాగే కన్సాలిడేట్ అయింది. ఉమ్, ఈవెన్ మీకు శ్రీకాకుళం, విజయనగరం చూసుకుంటే మిక్స్డ్ ఉంది ఇద్దరికి. ఓకే ఇంకా ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం, కృష్ణా జిల్లా, ఇక గుంటూరు, ప్రకాశం, ఈవెన్ అప్ టు నెల్లూరు వరకు టీడీపీకి కూటమికి చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే ఇంకా కర్నూలు, కడప, ఈవెన్ చిత్తూరు కూడా ఓకే ఈ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అనంతపురం మళ్ళీ ఎడ్జ్ కనపడుతుంది, అటు జస్ట్ టీడీపీ స్లైట్ ఎడ్జ్. ఓకే సో క్యాస్ట్ వైజ్ కూడా కొంత పోలరైజ్ అయ్యారు. ఓకే బట్ ఏంటంటే జగన్ సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఎక్కువ ఓట్ బ్యాంక్ మైనస్ అయ్యాడు. మెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కడొచ్చిందంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీ కూటమికి మద్దతు ఇస్తాం వల్ల ఓకే ఇద్దరికి కలిపిన 24 సీట్స్ 56 అయిపోయింది. ఓకే సో జర్నీ అనేది ఈజీ అయిపోయింది. ఓకే మీకు మ్యాజిక్ ఫిగర్ అనేది ఇంకో 30 అంటే సీట్స్ ఓట్లు ఉన్నాయి, ఏదైతే అంటే చీలే అవకాశం లేకుండా ఒకటి చేయటం అని. చీల్చలేదు. అది అక్కడ వైఎస్ఆర్సీపీకి ఈవెన్ కృష్ణా జిల్లాలో కానీ ఈస్ట్ వెస్ట్లో కానీ అక్కడ చాలా మైనస్ అయిపోయింది. విశాఖపట్నం అంటే అది ఆల్రెడీ స్ట్రాంగ్ హోల్డ్ యాక్చువల్గా టీడీపీకి. సో ఈ ఇంపాక్ట్ అనేది చాలా మైనస్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఒక 30-40 సీట్స్ పోయినాయి యాక్చువల్గా. ఓకే ఈసారి అయితే మాత్రం ఎటు పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బట్ ఇదైతే చాలా నెక్ టు నెక్ ఉంది యాక్చువల్గా. ఈ వీళ్ళంతా ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అంతా ఇద్దరు కలిసి ఎట్లాగైనా ఈసారి గెలవాలి, గెలవకపోతే లేదు అన్న ఫ్యాక్టర్ వల్లే గెలిచింది. ఈవెన్ ఓటర్స్ కూడా మీకు నేను సింపుల్ లాజిక్ చెప్తాను. యాక్చువల్గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటేసిన వాళ్ళకి ఇప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళకి ఒక 20 lakhs ప్లస్ ఓట్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే సో ఇక్కడ హైదరాబాద్లో ఈ రీజియన్స్లో ఉన్న వాళ్ళకి అక్కడ మనకు ఆంధ్రాలో కూడా ఓట్స్ ఉంటాయి. ఓకే వీళ్ళంతా ఇల్లు అక్కడ ఓటేసారు. దాన్ని బట్టి లాస్ట్ టైం 79% ఉన్న ఓట్ 79 to 80 ఉన్నది 82కి వచ్చింది. ఓకే సో ఇట్లా ఓట్ పర్సంటేజ్ అనేది పెరిగింది క్లియర్గా. అది కూటమికే ఉంటుంది ఎడ్జ్. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేయాల. యాక్చువల్గా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ పక్కా ప్లానింగ్తో చేశారు. ఈవెన్ ప్రతి పోలింగ్ దాంట్లో 20 votes యాడ్ అయినాయి. యాడ్ అయిన ఓట్స్ అన్ని వీళ్ళకే వచ్చినాయి. అంటే ఒక నియోజకవర్గంలో కనీసం ఒక 3,000 నుంచి 5,000 ఓట్ల దాకా యాడ్ అయినాయి. వాళ్ళు చేసుకున్నారు, తెలంగాణ ఓటర్స్ని ఈ టైప్ షిఫ్ట్ చేసుకున్నారు, వాళ్ళ స్ట్రాంగ్ ఓటర్స్ని. అది టీడీపీ వాళ్ళు గమనించాల. అక్కడ మైనస్ గమనించే లోపు వాళ్ళు చేయి దాటిపోయింది యాక్చువల్గా. అట్లా ఏంటంటే టీడీపీకి ఆల్రెడీ పోయినసారి ఒక 12 lakh ఓటర్స్ దూరం అయ్యారు యాక్చువల్గా ప్రజా వ్యతిరేకత వల్ల. ఈ యాడ్ అయిన ఓట్స్ కూడా కలిపితే ఇద్దరికి డిఫరెన్స్ 35 lakhsకి వెళ్ళిపోయింది టీడీపీకి వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ కావాలి. స్ట్రెంగ్త్ ఎవరు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ 19 lakh ఓట్స్తో పోయినసారి 172 సీట్స్ సిపిఐ, సిపిఎం, బిఎస్పితో కలిసి పోటీ చేశారు. దాంట్లో 17 lakh ఓట్స్ జనసేనకు వచ్చినాయి, 2 lakh ప్లస్ ఓట్స్ సిపిఐ, సిపిఎం, బిఎస్పికి వచ్చినాయి. సో ఈ 17 lakhs మీకు ఆ స్ట్రెంగ్త్ తీసుకెళ్లి కూటమికి మనం అంతా కలిసి ఉన్నట్టుగా యాడ్ అయ్యే సర్కిల్లో మీకు అక్కడ వైఎస్ఆర్సీపీ బలం సగానికి సగం తగ్గిపోయింది. 35 నుంచి 18కి వచ్చింది. ఆ 18 lakh ఓట్స్ కూడా ఎక్కడ వాళ్ళకి మెజార్టీ ఉందంటే కడప, కర్నూలు దగ్గరే ఎక్కువ ఉంది, అనంతపురం, నెల్లూరు ఇటు సైడ్. ఈ ప్రజా వ్యతిరేకత వల్ల, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇటు వల్ల, సో అమరావతి వల్ల ఇవన్నీ ఏంటంటే కన్సాలిడేట్ అయ్యి నెక్ టు నెక్ వచ్చింది. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఏ టైప్ ఉంది, పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు.
యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఒక ఒంటరిగా పోటీ చేస్తే నరసాపురం ఒకటే పక్కాగా గెలిచే సీటు. మిగతా ఏంటంటే టీడీపీ వాళ్ళు ఓట్లు చీలుస్తారు, అది మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేము ఎన్ని విన్ అవుతారు. టీడీపీ 45 to 50 సీట్స్ కన్నా ఎక్కువ విన్ అవ్వదు. ఓకే, ఒంటరిగా వెళ్తే. అంటే ఎవరో సింగిల్ గా వెళ్తే ఇద్దరు విన్ అవ్వరు. అంటే ఇంకా అప్పుడు ఎవరు విన్ అవుతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో వీళ్ళు కలిసి అక్కడ మీకు యాక్చువల్గా అపోజిషన్ ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీళ్ళు కలిసి కరెక్ట్గా చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే నెక్ టు నెక్ వచ్చింది. జగన్ చేసుకున్న సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్లైట్ ఎడ్జ్ వచ్చింది. ఓకే, ఈసారి అయితే మాత్రం అంటే ఈ కలవడం అనేది మాత్రం చాలా ముఖ్యంగా చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ క్రిటికల్ ఫ్యాక్టర్. ఈవెన్ మీరు ఇప్పుడు 89 సీట్స్ అని చెప్తున్నా, అది ఒక 5 సీట్స్ అటు ఇటు మారొచ్చు. మీకు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 88 సీట్స్ కావాలి. సో పవన్ కళ్యాణ్ 17 సీట్స్ మనం ఇచ్చాం ప్రిడిక్షన్. ఒక 2 సీట్స్ తగ్గిన 15 సీట్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా. ఈసారి అయితే 100% షూర్. రైట్. ఓవరాల్ గా అయితే మాత్రం కూటమికి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉందంట? కూటమికి ఓవరాల్ గా 110 సీట్స్ గెలిచే అవకాశం ఉందండి. ఇందులో 89 సీట్స్ టీడీపీకి గెలిచే అవకాశం ఉంది. 17 సీట్స్ జనసేనకి గెలిచే అవకాశం ఉంది. ఒక 3 to 4 సీట్స్ బీజేపీకి గెలిచే అవకాశం ఉంది. ఓకే, అంటే జగదీష్ గారు ఫస్ట్ నుంచి తీసుకుంది ఏంటంటే 2009, 2014, 2019 ఈ 3 సెక్టార్స్ లో కూడా ప్రజలు ఎటువైపు ఉన్నారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి వైసీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, వీళ్ళ ముగ్గురు కలవటం వల్ల, అంటే ప్రతిపక్షాలుగా ముగ్గురు సపరేట్గా అయిపోవటం వల్ల లాస్ట్ టైం వైసీపీకి ఎక్కువ ఫేవర్ జరిగింది. ఈసారి వీళ్ళ కలవటం వల్ల ఎలాంటి జరుగుతుంది, అలాగే తక్కువ డిఫరెన్స్తో ఏ ఓట్లు అయితే ఓడిపోయి, ఇవన్నీ కూడా తీసుకుని జగదీష్ గారు ఒక సర్వే అయితే చేసుకున్నారు. ఇన్పుట్స్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో ఆయనకు ఉన్నటువంటి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఆయన ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. అంటే ఇది కంప్లీట్గా ఇదే వస్తుందని మనం చెప్పలేం, కొన్ని పెరగచ్చు, కొన్ని తగ్గచ్చు అని కూడా జగదీష్ గారు మనతో చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.